గత ప్రభుత్వంలో లాగా కాకుండా ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో ఎన్నో అవకతవకలు జరిగాయని, ఇకపై అలా కాకుండా బాధ్యతగా ఉంటామని అన్నారు. ఉన్మాది పాలన పోయిందని, ప్రస్తుతం ప్రజలు స్వతంత్రులుగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు, అక్కడ డిప్యూటీ కమిషన్ ఉన్నాడు కదా, జిల్లాలో ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? బీ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు. చూస్తున్నాను, నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను. నేను ఇంకా మీకు అర్థం కాలా. మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. నువ్వేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ. ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరూ ఇట్లే తయారైపోయారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్టు బట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు. మంచిది కాదు అది. సమాజ హితం కోసం పనిచేసేప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నది, గుర్తుపెట్టుకోండి. కొన్ని గేట్లు బాగా దెబ్బతిన్నాయి. అప్రన్ మొత్తం దెబ్బతినింది. బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏమాత్రం పనిచేయకపోతే, నేను కూడా రాకపోతే ఈ ఆఫీసర్లు తూతూ మంత్రంగా తీసుకుంటారని చాలా స్పష్టంగా సందేశం ఇవ్వడానికి నేను నేరుగా పర్యవేక్షణకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీటి సమస్య తెలిసిన వ్యక్తిని, నీటి ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిని. రైతుకు నీరు కావాలి, పరిశ్రమలకు నీరు కావాలి, తాగడానికి నీరు కావాలి. నీరున్నప్పుడు ఆ నీటిని వృధా చేసుకుని సద్వినియోగం చేసుకోకుండా, పరిరక్షించుకోకుండా పోతే, నీళ్లు లేనప్పుడు దేవుడికి దండాలు పెట్టుకుని పూజలు చేస్తే లాభం లేదు. అందుకే నేను ఒకటే ఆలోచించాను. నేను ఆ రోజు 14-19 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటిని పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు మనం అన్ని పనులు చేస్తే సంగం బ్యారేజ్ కానీ, నెల్లూరు బ్యారేజ్ కానీ 10% 5 ఏళ్లు చేసి కడార 2020-21 ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. కొట్టుకొని పోయినప్పుడు ఆ నీళ్లు వచ్చినప్పుడు ఈ బ్యారేజ్లో ఆప్రాన్ కూడా దెబ్బతినింది. అప్పటి నుంచి దెబ్బతింటే తూతూ మంత్రంగా పనిచేసి కనీసం రిపేర్లు కూడా చేయకుండా వదిలిపెట్టిపోయారు. కానీ వాళ్ళు వదిలిపెట్టిపోయారని నేను బాధ్యత తీసుకోకుండా గమనుంటే నష్టం జరిగేది ఇక్కడ రైతాంగానికి, రాష్ట్రానికి. ఎంత అసహ్యం ఉందో, ప్రజల్లో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను అడుగుతున్నా, మీరందరూ దగ్గరగా కూర్చో మనం మాట్లాడుకున్న ఒక కుటుంబం మారిగా 5 ఏళ్ళు ఎప్పుడన్నా చూశారా మీరు? ఎప్పుడన్నా మీటింగ్లు పెట్టారా ఈ మారిగా? ఈరోజు ఇక్కడ ఉన్న చెట్లు అట్నే ఉన్నాయి. ఆయన వచ్చి ఉంటే చెట్లన్నీ వెళ్ళిపోయేట్టు నరికేసేవాడు, పరదాలు కట్టేవాడు. అవునా కాదా? అందరినీ ఇళ్ల దగ్గర అరెస్ట్ చేసేవాడు. అదే మరి స్కూల్స్ అన్నీ క్లోజ్ చేసేవాడు. బస్సులన్నీ పెట్టి బలవంతంగా లాక్కొచ్చి కందకాలు కూడా దివ్వేవాడు ఒకసారి ఎవరు పారిపోకుండా. అంటే ఎలాంటి పరిపాలన జరిగిందో, ఒక ఉన్మాద పాలన, ఒక రాక్షస పాలన. ఈరోజు ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు. స్వాతంత్రం వచ్చింది, ఫ్రీగా తిరుగుతున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం. ఎవరొచ్చినా నిలదీసే హక్కు వచ్చిందని ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా